నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకి త్రోవ. అన్నం శ్రీహరి అన్నమే ఊపిరి. సృష్టికి పోరాని అన్నదానం. కలిమి దండగా కడుపు నింపితే పండుగ. పరులకు పెట్టని అన్నం గరళంతో సమానం అన్నట్లు అన్నదానం మహా గొప్పదానం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతరలో భాగంగా ఉస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ తల్లి దేవాలయ ఆవరణలో ఆర్యవైశ్య సభ్యులు 10 మంది కలిసి భక్తులకు 50 కిలోల పులిహోర అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అన్నదానం చేయడం అంటే పరమాత్మ సేవనేనని, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్నా అని, ప్రతి ఒక్కరూ ఎదుటి వారికి చేతనైన సహాయం ఏదో రూపంలో చేస్తే మహాపుణ్యం వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పులిహోర దాతలు చొల్లేటి శంకరయ్య, కొత్త శ్రీనివాస్, గౌర్శెట్టి రాజు, బబ్బుల రవీందర్, గౌర్శెట్టి శ్రీనివాస్, బెజగం భద్రయ్య, తేరాల మారుతి, మాడుశెట్టి హేమలత, జిల్లా వనజ, గౌర్శెట్టి సునీతలు పాల్గొనగా ఈ పులిహోర ప్రసాద వితరణలో దేవస్థానం ఉత్సవ కమిటీ డైరెక్టర్ కొండ్ర రమాదేవి పాల్గొన్నారు. అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 అన్నదానం. ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పిన్నిదానం. అన్నదానం 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 అన్నదానం. అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నాద్భవతి భూతాని అది సృష్టికి పారాణి. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. కలిని ఎందుకు దండగా కడుపు నింపితే పండగా. కలిని ఎందుకు దండగా కడుపు నింపితే పండగ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 అన్నదానం. ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పిన్నిదానం. అన్నదానం 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 అన్నదానం.
పంచుకు తింటే పవిత్రం, వ్యక్తిత్వానికి చరిత్రం. అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. పరులకు పెట్టని అన్నము గరళంతోడ సమానము. పొట్టకు తిన్నది భోగమే, పెట్టినదెప్పుడు త్యాగమే. అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు, అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు. అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్నా, అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్నా. అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్నా, అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్నా. అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్నా, అన్నదానమే మిన్నా, అన్నదానం. జై జై వాసవి. ఈరోజు రేణుకా టెంపుల్ ఎల్లమ్మ దేవాలయంలో 50 కిలోల పులిహోర ప్రసాద వితరణ చేయడం జరిగింది. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు ఎల్లమ్మ జాతర సందర్భంగా అమ్మవారి టెంపుల్లో వచ్చిన భక్తులందరికీ ప్రసాదము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పులిహోర 50 కిలోల పులిహోర వేయించేసి మేమందరం మిత్రం 10 మందిని కలిపేసి ఇది స్పాన్సర్ చేయడం జరిగింది. అందరికీ ప్రతి ఒక్కరికి మేము సఫిషియెంట్గా పులిహోర అందరికీ అందాలనే ఉద్దేశంగానే 50 కిలోలు చేసినాం, 8-10 కిలోల నుంచి. ఇది కాకుండా కూడా ముందు కూడా కార్యక్రమాలు జరుగుతాయి. దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. అమ్మవారి దయ కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. వాసవి, జై జయ వాసవి. ఈరోజు ఎల్లమ్మ గుడి దగ్గర ఒక 10 మంది సభ్యులను కలుసుకొని 50 కిలోల పులిహోర చేయించడం జరిగింది. దానికి భక్తులంతా ఎంతో సంతోషంతో అమ్మవారి ప్రసాదం అని లైన్ పెట్టి తీసుకున్నారు. ఎందుకంటే ఇదివరకు 2-3 సార్లు పెట్టినాము, 5 కిలోలు, 5 కిలోలు, 6 కిలోలు, 11 కిలోలు అట్లా పెడితే సరిపోతలేదు అన్న ఉద్దేశంగా అప్పుడే ఒక 10 మంది అనుకొని 50 కిలోలు వేసుకోవడం జరిగింది. మరి అమ్మవారి జాతర ముగింపు సమయం కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ప్రసాదం కూడా చాలా బాగుందని అన్నారు. మరి అమ్మవారి కృప అందరిపై ఉండాలని, అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. పౌర్ణమికి ఈ ఎల్లమ్మ జాతర లాస్ట్ కాబట్టి ఇక అధిక సంఖ్యలో వచ్చిన వారికి కూడా మరొకసారి కూడా అన్నప్రసాదం చేయాలని అనుకుంటున్నాము. మరి అందరూ వినియోగించుకోవాలని అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై వాసవి, జై జై వాసవి.